అంటే ఎల్‌సీడీని డైరెక్ట్‌గా బోర్డ్‌కి ఇంటర్ఫేస్ చేయకుండా I2C మాడ్యూల్‌ని యూజ్ చేసి మనం ఇంటర్ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్క ఎల్‌సీడీ ఇంటర్ఫేస్‌కి 16 పిన్స్ యూజ్ అయితే మిగతా డివైసెస్ అనేవి ఇంటర్ఫేస్ చేయడం కొంచెం కష్టం. అంటే అది మనకు అంత ఎఫిషియెంట్‌గా ఉండదనమాట. అంటే ఓన్లీ ఒక్క ఎల్‌సీడీకే మనం బోర్డ్‌లో 16 పిన్స్ యూజ్ చేసేస్తే మిగతా డివైసెస్ పెద్ద పెద్ద సర్క్యూట్స్ వచ్చేటప్పుడు మిగతా డివైసెస్‌ని ఇంటర్ఫేస్ చేయడం కొంచెం కష్టమవుద్ది. సో ఏంటంటే మనం ఇప్పుడు ఈ I2C మాడ్యూల్‌ని యూజ్ చేసి ఇంటర్ఫేస్ చేస్తున్నాం. అప్పుడేమవుద్ది ఈ I2Cలో ఉన్న 16 పిన్స్ ఎల్‌సీడీలో ఉన్న 16 పిన్స్‌ని కనెక్ట్ చేసేస్తాం. చేసేస్తే అప్పుడు జస్ట్ 4 పిన్స్ మాత్రమే మనం బోర్డ్‌కి కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎఫిషియెంట్‌గా ఉంటుంది. పిన్ యూసేజ్ అనేది ఎఫిషియెంట్‌గా ఉంటుంది. ఇక్కడ 4 పిన్స్ ఏవేవి ఉన్నాయి? గ్రౌండ్ పిన్, వీసీసీ పిన్, ఎస్‌టీ అండ్ ఎస్‌సీఎల్. ఈ 4 పిన్స్ కూడా మనం డైరెక్ట్‌గా బోర్డ్‌కి కనెక్ట్ చేసేయొచ్చు. ఇక్కడ మనకి 2 పిన్స్ కనిపిస్తున్నాయి కదా! సో ఏంటంటే ఈ 2 పిన్స్ అనేవి ఎప్పుడు షార్ట్ చేసి ఉండాలి. షార్ట్ చేసి ఉంటేనే బ్యాక్ లైట్ అనేది ఆన్ అవుద్ది. సో ఈ విధంగా మనం ఈ 2 పిన్స్‌ని ఎప్పుడు షార్ట్ చేసే ఉంచాలన్నమాట. ఇది టోటల్‌గా 16x2 ఎల్‌సీడీ మాడ్యూల్. అంటే 16 కాలమ్స్, 2 రోస్ ఉంటాయి. మనం ఇది ఆన్ చేసేటప్పుడు కనిపిస్తుంది.